ఆస్తి మొత్తం వీళ్ళకే దక్కుతుంది అన్న ఆనందంలో మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. ఇక్కడ మిథున వేషంలో ఉన్న సీత, రేవతి కిరణ్లు ముగ్గురు కలిసి ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది అని కిరణ్ అడగగానే జరిగిందంతా కూడా సీత చెప్తుంది. నన్ను కిడ్నాప్ చేయించింది ఆ గౌతమే, కావాలనే వాళ్ళిద్దంతా చేశారు. నేను వచ్చి ఎంగేజ్మెంట్ ఆపకూడదు అని ఇలా చేశారు. నాన్న సహాయంతో నేను ఇలా తప్పించుకొని రాగలిగాను అని మిథున చెప్తూ ఉంటే, సీత నువ్వే, మిథునవి నువ్వే కదా, నీకుండే తెలివితేటలు అంతా ఇంత కాదులే అని కిరణ్ మెచ్చుకుంటూ ఉండగానే అక్కడికి రామ్ వచ్చేస్తాడు. రామ్ని చూసి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఏంటి పిన్ని, మీరేంటి సపరేట్గా మిథునతో మాట్లాడుతున్నారు అని అడిగేసరికి, అదేం లేదు రామ్, ఏదో క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నాం అని రేవతి చెప్తుంది. ఏంటి రామ్, మీ సీత మిస్ అయిపోయిందంట, అయినా కూడా మీరు ఇంత కూల్గా ఉన్నారు అని మిథున అడుగుతూ ఉంటే, అవును మా సీత తప్పిపోయింది, కానీ తను ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటుంది. ఎవరి బారిన పడినా తప్పించుకొని రావడం తనకి తెలుసు. తను చాలా టాలెంటెడ్ అని రామ్ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇందాకే సీత ఫోన్ చేసింది రామ్, తను తప్పించుకుందంట, తను రౌడీలను బాగా చితకబాది అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిందంట అని రేవతి చెప్తూ ఉంటే, నాకు తెలుసు పిన్ని, సీత ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి ఇక్కడికి తిరిగి వస్తుందని. నా సీతకు ఎవ్వరూ సాటి రారు అని రామ్ మెచ్చుకుంటూ ఉంటాడు. మిస్టర్ రామ్, నేను కూడా కావాలి అనుకుంటే మీ సీతలాగా మారిపోగలను. నేను చీర కట్టుకుంటే అచ్చం మీ సీతలాగే ఉంటాను కదా అని మిథున అంటూ ఉంటే, నువ్వు చీర కట్టినంత మాత్రాన సీతవి కాలేవు. సీత గుణం, సీత ధైర్యం అది వేరేనే. నా సీతకి నువ్వు ఎప్పటికీ కూడా సాటి రావు అని చెప్పేసి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చి తర్వాత అందరూ తాంబూలాలు మార్చేసుకుంటారు. ఆ తర్వాత గౌతమ్, మిథున ఇద్దరు ఉంగరాలు మార్చుకునే టైం వచ్చేస్తుంది. ఉంగరాలు ఇంకా పెట్టుకుంటారు అనే అంత టైంలో శివకృష్ణ అక్కడికి వచ్చేస్తాడు. ఎంగేజ్మెంట్ని ఆపండి, ఇక్కడ ఒక నేరస్తుడున్నాడు అని చెప్తాడు. నేరస్తుడా, ఇక్కడెవరున్నారు అని మహాలక్ష్మి గట్టిగా అడిగేసరికి, ఇంకెవరు, ఆ గౌతమే, అతని మీద చీటింగ్ కేసు ఉంది, అతన్ని నేను అరెస్ట్ చేయాలి అని శివకృష్ణ అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ఈ ఎంగేజ్మెంట్ జరపకుండా ఆపమని నీ కూతురు సీత ఇక్కడికి పంపించిందా? అందుకే ఇలాంటి ప్లాన్లు వేసి చెత్త ప్లాన్లతో ఇక్కడికి వచ్చావా అని మహాలక్ష్మి నిలదీసి అడుగుతూ ఉంటే, నేను నా కూతురు సీత పంపిస్తే రాలేదు, ఎస్పీ గారు పంపిస్తే వచ్చాను. ఎస్పీ గారే స్వయంగా కేసుని ఫైల్ చేసుకుని ఇంటరాగేషన్ చేయమని నాకు కాల్ చేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను అని శివకృష్ణ అంటూ ఉంటే, అసలు నా కొడుకు మీద చీటింగ్ కేసు పెట్టిందెవరు అని మహాలక్ష్మి అడుగుతుంది. దాంతో శివకృష్ణ రేఖ అని ఒక అమ్మాయిని పిలుస్తాడు. ఆ అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. తనని చూడగానే గౌతమ్ చాలా షాక్ అయిపోతాడు. కానీ ఆ అమ్మాయి నాకు తెలియదు అన్నట్టుగానే అందరి ముందు నటిస్తూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి వచ్చేసి, నేను గౌతమ్ ప్రేమించుకున్నాం, నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చేశాడు అని ఆ అమ్మాయి చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. లేదు, నాకు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, నేను ఇంతవరకు తనని చూడనే లేదు అని గౌతమ్ అంటూ ఉంటే, చూసావుగా అతనికి తెలియదంట, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటే, తను చీటింగ్ కేసు పెట్టింది, అందుకే ఇక్కడికి వచ్చాను, కేసు తేలకుండా ఇక్కడ నుంచి కదిలేది లేదు అని శివకృష్ణ తేల్చేసి చెప్తాడు. దాంతో జనాకి కోపం వచ్చేసి, ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏవైనా ఆధారాలు సాక్ష్యాలు ఉంటే చూపించండి, అప్పుడు మేం కూడా నమ్ముతాం కదా అని అనగానే, ఆధారాలు లేకుండానే ఎస్పీ గారు కేసు ఫైల్ చేస్తారా బావగారు, కావాలంటే చూడండి అని ఆ అమ్మాయిని ఆధారాలు చూపియమనగానే తన ఫోన్లో తను గౌతమ్ దిగిన ఫోటోలని చూపిస్తుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే శివకృష్ణ, ఏంటండి ముఖర్జీ గారు, మీ అమ్మాయికి అసలు వేరే సంబంధమే దొరకలేదా? అంత మంచి అమ్మాయి ఫారెన్లో చదువుకొని వచ్చింది, పైగా మీరు కోటీశ్వరులు, అలాంటిది ఇలాంటి క్రిమినల్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని శివకృష్ణ అంటూ ఉంటే, హోల్ యువర్ లాంగ్వేజ్, మీ నోరుని అదుపులో పెట్టుకోండి, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు, మా గౌతమ్ అలాంటి వాడు కాదు అని మహాలక్ష్మి గట్టిగా అంటుంది. అవును, ఈ అమ్మాయి అసలు నాకు తెలియదు, తనేదో కావాలని చేస్తుంది అని గౌతమ్ కూడా అనేసరికి, సరే ముఖర్జీ గారు, మీరు ఒక 5 minutes వెయిట్ చేయండి, అసలు విషయం ఏంటో నేను తేల్చుకొని వస్తాను అని గౌతమ్ని పక్కకు తీసుకొని వెళ్ళి నిలదీసి మహాలక్ష్మి అడుగుతుంది. దాంతో గౌతమ్ నిజం ఒప్పేసుకుంటాడు. తనకి ముందే తెలుసని, తన లవరే అని ఒప్పుకుంటాడు. ఏంటిరా ఇదంతా, ఇంత మంచి అవకాశాన్ని నువ్వు ఎలా వదులుకుంటున్నావు?
మిథున నీ భార్య అయితే నీకు 1000 కోట్ల ఆస్తి కలిసొస్తుంది, అలాంటి సంబంధాన్ని పోగొట్టుకునేలాగా ప్రవర్తిస్తున్నావు కదరా అని మహాలక్ష్మి అంటూ ఉంటే, ఇదంతా కూడా నీ వల్లనే కదా, నువ్వు చేసిన పని వల్లే నేను ఇలా తయారయ్యాను అని గౌతమ్ అంటాడు. నేనేం చేశాన్రా, నేను నిన్ను అమ్మాయితో తిరగమని చెప్పానా? ఏముంది, ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని నచ్చజెప్దాంలే అని అంటూ ఉంటే, అవును, ఈ అమ్మాయి ఇంటి వరకు వస్తుందని నాకేమన్నా తెలుసా? నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను. కొంతమంది నేనే బోరు కొట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది నా దగ్గరున్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇలా ఇంటి వరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది ఈ ఒక్క అమ్మాయే కదా. ఇలా వస్తుందని నాకేమైనా తెలుసా? నేనేమైనా కలగన్నానా అని గౌతమ్ అనగానే, ఏంటి ఇంకా అమ్మాయిలున్నారా? ఎంతమందితో తిరిగావురా? ఎంతమంది ఉన్నారా నీకు అని మహాలక్ష్మి అంటూ ఉంటే, చాలా మందే ఉన్నారు, చాలా మందితోనే తిరిగాను అని గౌతమ్ తేల్చేసి చెప్తాడు. సిగ్గులేదారా ఆ మాట మాట్లాడడానికి? ఇలా అమ్మాయిలతో తిరగడం ఏంటిరా? డబ్బులు ఎక్కువగా ఉంటే ఇంకేదన్నా టైంపాస్ చేసుకోవాలి, ఇలా తిరగడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే, నీ వల్లే నువ్వు చిన్నప్పుడే నన్ను మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నేను ఇలాగే తయారయ్యాను. ప్రేమ నాకు ఎక్కడా దొరకలేదు, అందుకే కనబడ్డ ఆడపిల్ల దగ్గరల్లా నేను ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాను. అందుకే నాకు అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కూల్గా గౌతమ్ చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా, అసలు నువ్వు నాకు షాక్ మీద షాక్ ఇస్తున్నావు, ఎలా ఇప్పుడు అని మహాలక్ష్మి తల పట్టుకుంటూ ఉంటే, నాకు అస్సలు తెలియదు ఏం చేస్తావో ఎలా చేస్తావో. ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేసి మిథునతో నా ఎంగేజ్మెంట్ జరిపించాలి నువ్వు అని గట్టిగా చెప్పేసరికి, ఈ అమ్మాయిని ఇప్పుడు ఎలగొడతాన్రా, నీ లిస్టులో ఇంకో ఎంతో మంది లవర్స్ ఉన్నారంటున్నావు కదా, నెక్స్ట్ ఇంకో అమ్మాయి వస్తే ఏం చేస్తావురా అని మహాలక్ష్మి లేదీష్ అడుగుతుంటే, అదంతా నాకు తెలియదమ్మా, నాకు మిథునతో పెళ్లి జరగాల్సిందే, అది నువ్వే చెయ్యాలి, నీ తప్పు వల్లే ఇదంతా జరిగింది. నువ్వు డబ్బులైతే ఇచ్చావు కానీ ప్రేమనైతే పంచలేదు కదా, అందుకే ప్రేమను వెతుక్కుంటూ నేను ఇలాంటి తప్పులు చేశాను, నాకు మిథుననిచ్చి పెళ్లి చెయ్యి అని తేల్చేసి గౌతమ్ చెప్తాడు. చస్తానా, పద ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని బయటికి తీసుకొని వచ్చి, నేను లోపలికి తీసుకెళ్లి మాట్లాడాను, అసలు గౌతమ్కి ఆ అమ్మాయి ఎవరో తెలియదంట, మా గౌతమ్ అప్పుడప్పుడు పబ్బుకి మాత్రమే వెళ్ళేవాడంట అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఆ విషయం ఇక్కడే చెప్పొచ్చు కదా, లోపలికి వరకు ఎందుకు వెళ్ళి చెప్పడం అని రామ్ అడుగుతాడు. అంటే పబ్బుకి వెళ్తున్నాడు అంటే తనని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అతను లోపలికి వెళ్ళి మరీ నాకు చెప్పాడు అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటే, అందులో ఏం తప్పు ఉంది పిన్ని, మేం కూడా పబ్బుకి వెళ్తాము కదా, పబ్బుకి వెళ్ళినంత మాత్రాన ఏమైనా తప్పు జరుగుతుందా ఏంటి అని రామ్ అంటాడు. ఈ అమ్మాయిని ఎప్పుడో ఒకసారి పబ్బులో కలిశాడంట, అంతే, తర్వాత తన గురించి ఏమీ తెలియదంట. ఇప్పుడు ఈ ఇంటికి తను వారసుడు అని తెలిసింది కదా, ఈ ఆస్తిని కొట్టేయడానికి ఈ అమ్మాయి కావాలని నాటకం ఆడుతుంది అని మహాలక్ష్మి తప్పంతా ఆ అమ్మాయి మీద తోసేస్తుంది. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో, సరే తప్పెవరిదో ఒప్పెవరిదో తేల్చుకోవాలి అంటే ముందు గౌతమ్ని అరెస్ట్ చేసే తీరాలి, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టే ఎస్పీ గారు ఈ కేసుని ఫైల్ చేశారు, కాబట్టి నేను తనని తీసుకునే వెళ్ళాలి అని శివకృష్ణ అంటూ ఉంటే, అలా ఎలా తీసుకెళ్తారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని మహాలక్ష్మి అడుగుతుంది. అరెస్ట్ వారెంటా? అసలు అక్కడ ఎస్పీ గారి పర్మిషనే ఉంది, ఆయన ఒక్క మాట చెప్పారు అంటే నేను ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఒక్కసారి తనని జైలుకి తీసుకెళ్లి బొక్కలు ఇరగదంచామంటే నిజాలన్నీ వాటంతటవే బయటికి వస్తాయి అని శివకృష్ణ అంటాడు. నిజమే మామయ్య, నిజాలు బయటికి రావాలంటే తనను ఖచ్చితంగా మీరు తీసుకెళ్లి పనిష్మెంట్ ఇస్తేనే తను నిజాలు బయట పెడతాడు, తీసుకెళ్ళండి అని రామ్ అనేసరికి మహాలక్ష్మి కోపంతో, ఏంటి రామ్, వాడు నీ తమ్ముడు, అలా ఎలా మాట్లాడుతున్నావు వాడి గురించి అనేసి కోపంగా అడుగుతుంది. అదేంటి పిన్ని అలా అంటున్నావు, తప్పు చేసిన వాడు తమ్ముడైనా సరే ఇంకెవరైనా సరే, అసలు నా భార్య తప్పు చేసిందనే కదా తనను ఈ ఇంట్లో కూడా ఉంచుకోకుండా బయటికి పంపించేశాను, అలాంటిది వాడెవడో తప్పు చేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను, ఈ నిజం ఎలాగైనా తేల్చాల్సిందే, మీరు అరెస్ట్ చేయండి మామయ్య అని రామ్ అంటాడు. మరి శివకృష్ణ గౌతమ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారించి నిజానిజాలు బయటికి తెప్పిస్తాడా, లేక మహాలక్ష్మి త్రిలోక్ని అడ్డు పెట్టుకుని గౌతమ్ని బయటికి తీసుకొస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.